ఇంట్లో చూస్తే 1 కిలో క్యాబేజీ తీసుకొచ్చాను. 3 టైమ్స్ కర్రీ చేసినా ఇంకా ఒక చిన్న ముక్క ఉండిపోయింది. మరి ఇంకేం చేద్దాం, కర్రీయా మరి చేయబుద్ధి అయ్యదు అనేసి ఇలా పచ్చడిగా ట్రై చేశాను. టేస్ట్ సూపర్గా ఉంది. మరి ఎలా చేశాను అంటే మీరే చూసేయండి. ముందుగా ఆయిల్లో ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, చిన్న అల్లం ముక్క వేసుకొని వేయించుకోవాలి. అది తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఆ తర్వాత క్యాబేజీని ఇందులో వేసుకోండి. అదే ఆయిల్లో వేసుకొని క్యాబేజీలో వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు మగ్గించుకోండి. ఆ తర్వాత 2 పెద్ద సైజు టమాటాలు ఇలా కట్ చేసుకుని వేసుకోండి. అందులోనే సాల్టు, పసుపు వేసుకోండి. ఇంకా తొందరగా వేగుతుంది. ఆ తర్వాత చింతపండు కొంచెం వేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇక మిక్సీ పట్టుకుంటే పోపు పెట్టినా పెట్టకపోయినా సూపర్ టేస్ట్గా ఉంటుంది. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సూపర్ టేస్ట్ ఉంది. కొబ్బరి పచ్చడిలా ఉంది. నాకైతే లైక్ చేయండి.